నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తిరుమల శ్రీవారి ఆలయం ఇక్కడ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయి అని చెప్పేసి మనం వింటున్నాం. కానీ రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతుంది. ఇక్కడ రోజుకో కొత్త వ్యవహారం గురించి, తిరుమలలో జరిగిన అవినీతి గురించి వీడియోలు చేయాలంటే నాకే సిగ్గేస్తోంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఆలయం గురించి, ఆ ఆలయం ప్రాశస్త్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంత ఉత్సాహంగాను, లేదా కొత్త విషయాలు తెలియజేయాలంటే ఉత్సాహభరితంగాను ఉంటుంది. కొంత మనకి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది, వాటి గురించి తెలియజేద్దామా, వీటి గురించి తెలియజేద్దామని. కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అవినీతి కార్యక్రమాల గురించి చెప్పాలి, దాని గురించి ఒక వీడియో చేయాలి అంటే, ఒక హిందువుగా హిందూ ఆలయంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలి అంటే నాకే తలవంపులుగా ఉంది. అంటే అంత అవినీతి కార్యక్రమాలు చేసే వారికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కాండక్ట్ గురించి తెలిసి కూడా అలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నామా మనం అని చెప్పేసి ఒక ఆలోచన కలుగుతుంది. మొత్తానికి నేను మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అన్ని అవినీతి కేసులు ఉన్నాయి అని చెప్పి తెలిసి కూడా ఆయన నాయకత్వానికి, అభ్యర్థిత్వానికి అందరూ కూడా కలిసి ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో గెలిపించారు 2019లో అని అంటేనే, సో ఖచ్చితంగా ఇలాంటి అవినీతి కార్యక్రమాలకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి స్వాగతం పలికినట్టే కదా. సో అందుకనే ఆ మాట మాట్లాడాను. మీకు తప్పుగా అనిపించిందా, కరెక్ట్ అనిపించిందా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. సో అయితే ఇక్కడ తిరుమలలో జరిగిన మరో అవినీతి కార్యక్రమం ఏంటంటే, శాలువాల గురించిన వ్యవహారం బయటకు వచ్చింది. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయానికి విఐపీలు వస్తూ ఉంటారు. రాష్ట్రపతి దగ్గర నుంచి, సినిమా తారల దగ్గర నుంచి చాలామంది వస్తూ ఉంటారు. సో సినిమా తారలకైతే ఒక రకమైన, అంటే ఈ శాలువాల విషయంలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మరి రాష్ట్రపతికి, మంత్రికి, అలాగే సినిమా తారలకి ఒకే రకమైన శాలువా కప్పలేరు కదా. కాబట్టి రాష్ట్రపతులకైతే కొంచెం ఘనమైన శాలువా, వాటిల్లో గ్రేడ్స్ ఉంటాయి. మంచి శాలువాల్లో ఇంకా గ్రేడ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి శాలువాలన్నీ కొనే కార్యక్రమం అనేది తిరుమలలో జరుగుతుంది. సో అయితే ఈ శాలువాలు కొనే వ్యవహారంలో కూడా అవినీతి జరిగిందట. ఇలాంటి నార్మల్ శాలువాలు మనకి బయట 350 రూపాయల నుంచి 400లో వచ్చేస్తాయి. సో ఈ శాలువాల్లో కూడా భారీ స్థాయిలో కుంభకోణమే చేశారట టీటీడీలో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. సో 350 నుంచి 450 రూపాయల్లో దొరికే ఈ శాలువాల్ని 1100, 1200, 1300 పెట్టి కూడా కొన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి గ్రేడ్ 1 అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే కేంద్ర మంత్రులు ఎవరైనా వచ్చినప్పుడు వాడే అత్యుత్తమమైన శాలువాలు ఉంటాయి కదా, వాటి విషయంలో ఇంకెంత అవినీతి జరిగిందో. అలాగే రోజా లాంటి వాళ్ళు వస్తారు, వారం వారం వస్తారు. మంత్రి కాబట్టి మరి ఘనమైన శాలువానే కప్పాలి కదా. అంటే కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులకి కప్పినంత ఘనమైన శాలువాలు కప్పైనా ఎంతో కొంత ఘనమైన శాలువాలే కప్పాలి. ఎందుకంటే వారం వారం వస్తారు. మరి మంత్రి, సో అప్పట్లో మంత్రిగా పనిచేసిన రోజా వారం వారం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు అయితే వారంలోనే 2-3 సార్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఆవిడకి ఎన్ని శాలువాలు కప్పారో, ఆవిడకి మంచి మంచి శాలువాలు కప్పాలి కాబట్టి ఎన్ని శాలువాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాయో, వారం మొత్తం మీద ఎన్నిసార్లు వెళ్ళారో లెక్కేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని శాలువాలు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అయితే ఇలాంటి శాలువాల విషయంలో కూడా గత వైసీపీ పాలకులు, టీటీడీ చైర్మన్గా ఉన్నవాళ్ళు, అంటే వైవి సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 వరకు ఉన్నారు. 2023 నుంచి 2024 వరకు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఇక అసలు భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఉంటారు అని చెప్పేసి గట్టిగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తిరుమల అనేది బోడిగుండు, అక్కడే ఉండేది కాదు అని చెప్పేసి మాట్లాడిన మహాఘనుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో అసలు విగ్రహమే లేదు, ఉన్నది కూడా నల్లరాయి అని చెప్పేసి అవమానకరంగా, నీచంగా మాట్లాడిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇలాంటి అవినీతి కార్యక్రమాలు పాల్పడి ఉంటాడా అని ఆరోపణలు వచ్చినప్పుడు నేనైతే టక్కు నమ్మేస్తా. మీరు నమ్ముతారో లేదో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక వైవి సుబ్బారెడ్డి విషయానికి వస్తారా, ఆయన పరమశివుడికి పరమ భక్తుడు. ఆయన అయ్యప్ప మాల అనేక మార్లు వేసుకున్నారు. ఆయన గురించి ఎందుకు అంత తప్పుగా ఆలోచిస్తారని చెప్పేసి గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో మరి ఆయన చేసుండరంటారు. మరి ఎలా జరిగిందో ఏంటో, మరి ఏ విషయంలో అడిగినా మాకేం సంబంధం లేదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు అనే సమాధానాలే వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. ఇక ఈ కర్రల వ్యవహారం తీసుకుందాం. ఆల్రెడీ మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం ఈ కర్రల వ్యవహారం. ఎందుకని అంటే తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో సంచరిస్తున్నప్పుడు, అంటే మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నెల్లూరుకు చెందిన ఒక చిన్న బాలికని పులి ఎత్తుకుపోయి చంపేసింది. సో ఆ సమయం నుంచి వాళ్ళు అక్కడ పులులు రాకుండా
క్రూర జంతువులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే వాటి మీద దృష్టి పెట్టకుండా చేతిలో కర్రలు పెట్టి మీ చావు మీరు చావండి అన్నట్టుగా తిరుమల భక్తుల్ని వదిలేశారు. చూడండి, ఆ టైంలో ఇచ్చిన కర్రలు మరి ఎంతకి కొన్నారు ఏంటి అనేది ఎప్పుడూ చెప్పలా. టీటీడీలో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి వాటిని ఎంతకు పెట్టి కొన్నారు ఏంటి అనేది చెప్పలేదు. బయట ఎంతకు దొరుకుతున్నాయి, వీళ్ళు ఎంతకు కొన్నారు అని చెప్పేసి వివరాల్ని మరి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు సేకరించాల్సి ఉంది. అలాగే తలనీలాలు, ఇక తలనీలాల విషయం చెప్పేదేముంది, తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. వాళ్ళు మొక్కుకుంటారు కదా, నాకు ఈ కోరిక నెరవేరితే నేను వెంట్రుకలు ఇస్తాను స్వామి, నీకు తలనీలాలు ఇస్తాను, గుండు చేయించుకుంటానని మొక్కుకుంటారు కదా. మరి తిరుపతి వెళ్ళొచ్చిన చాలామంది గుండు చేయించుకున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సో మరి ఆ తలనీలాల విషయంలో కూడా అవినీతి అక్రమాలకి పాల్పడినట్టుగా సమాచారం అందుతుంది వైసీపీ హయాంలో. నిజం చెప్పుకోవాలంటే అవినీతి అక్రమాలు అనేవి అనేక ప్రభుత్వాల్లో జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగేవి. ఎలాంటివి జరిగేవి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తూ ఉండేవాళ్ళు. అంతకు మించి అవినీతి కార్యక్రమాలు జరిగేవి కాదు. కానీ అవినీతి కార్యక్రమాలు ఈ స్థాయిలో చేయొచ్చా అనేది మాత్రం చేసి చూపించింది, అసలు కాదేది అనర్హం అవినీతికి అని నిరూపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇంతటి స్థాయిలో ఎవరు కూడా చేసి ఉండరు, చేయొచ్చు అని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆ స్థాయిలో జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ టైంలో అధికారులు ఎవరైనా ఊహించి వాటి మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు పడిపోయేది. అలాంటి వేటు పడిన వాళ్ళల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగస్తులుగా ఉన్నారు అని చెప్పేసి ఆయన గ్రహించి, అలాగే అవినీతి అక్రమాలు ఏమేం జరుగుతున్నాయని గ్రహించి దాని మీద విజిలెన్స్ విచారణ చేయిస్తూ ఆయన ఆ పనుల్లో ఉన్నారట అప్పట్లో. సో ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటంతో ఆయన వెంటనే ఈయన్ని డిమోట్ చేసేశారు. వేరే శాఖకి బదిలీ చేసి, బాపట్లలో ఒక శాఖ ఉండేది, ఆ శాఖకు బదిలీ చేసి అక్కడికి పంపించేశారు. దీని మీద కూడా అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. సో దీని మీద మీకు ఎవరికైనా అవగాహన ఉంటే ఖచ్చితంగా దాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక మరో అవినీతి అక్రమం ఈ మధ్య బాగా వినిపిస్తోంది, పరకామణి కేసు. పరకామణి కేసులో కరుణాకర్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారు, ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో కూడా మనం చూసాం. విచారణకు పిలిస్తే ఆయన ఎంత వెటకారాన్ని ప్రదర్శించారో కూడా మనకి అందరికీ తెలుసు. పరకామణి కేసులో విచారణకు పిలిస్తే ఆయన్ని నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి, మొన్న తిరుపతిలో కురిసిన వానలో ఎన్ని చినుకులు ఉన్నాయో చెప్పమని అడిగారు అని చెప్పేసి వెటకారాన్ని ప్రదర్శించారు. వెటకారాన్ని మీడియా ముందు, ప్రభుత్వం మీద ప్రదర్శించవచ్చు, కానీ భగవంతుడి ముందు ప్రదర్శించలేం కదా. రేపు భగవంతుడు శిక్ష వేస్తే దాన్ని అనుభవించక తప్పదు, దానికి కూడా వెటకారం ప్రదర్శించలేం. సో అయితే నాకు తెలిసినంతవరకు తిరుమల విషయంలో ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే కర్మ ఇంకొక జన్మదాకా ఆగదట. ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరతారట. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, నేనైతే ఇక్కడ చెప్పదలుచుకోలేదు, సబబు కాదు కాబట్టి. చనిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కదా, అందుకని నేను మాట్లాడడం లేదు. మొత్తం మీద కర్మఫలం అయితే ఖచ్చితంగా ఆనాటి పాలకులు అనుభవించి తీరతారు అని చెప్పేసి మాత్రం ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. సో మొత్తానికి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇద్దరూ కూడా తిరుమల అక్రమాల మీద, అన్యాయాల మీద వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు సరైన సమాధానాలు విచారణలో చెప్పకపోయినా ఖచ్చితంగా కర్మఫలం అనేది అనుభవించి తీరొచ్చు. చట్టాన్ని నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ కర్మ నుంచి తప్పించుకోలేము. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. కేరళలో ఈ మధ్య ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, ఆలయాలు, రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో ఆదాయం ఏదైతే వస్తుందో, రాష్ట్ర ఆలయాల్లో ఆదాయం ఏదైతే వస్తుందో, ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఆలయాల పునరుద్ధరణకి మాత్రమే వాడాలి, ఇతర అవసరాలకి వాడకూడదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారట. మరి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఏపీలో కూడా ఒక డావా ఎవరైనా వేస్తే, ఒక పిల్ ఎవరైనా వేస్తే కోర్టులో బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన ఏపీలో ఆలయాల మీద వచ్చే ఆదాయాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఎవరికి పడితే వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆలయాల మీద వచ్చే ఆదాయాన్ని ఏ ఇతర అవసరాల కోసం వాడకూడదు అని చెప్పేసి ఎవరైనా పిల్ వేస్తే, మరి కేరళలో వచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకుని మన దగ్గర కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తారు కదా. సో అప్పుడు కొంతలో కొంత అయినా ఈ అవినీతి అక్రమాలకి అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుందని నా ఒపీనియన్. దాని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తం మీద తిరుమల తిరుపతి అయితే ఈ మధ్య ఎక్కువగా అవినీతి అక్రమాలకి సంబంధించిన వార్తల్లోనే నిలుస్తోంది.
సో గత పాలకులు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి విచారణ, లోతైన విచారణ జరిపించాలి. పైగా పరకామణి కేసు ఉంది చూసారా, పరకామణి కేసు వ్యవహారాన్ని ఉదాహరణగా తీసుకొని జడ్జీలు కూడా ఇంకొంచెం అంటే ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి కదా, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ జడ్జీలు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరకామణి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారం గురించే ప్రత్యేకంగా ముచ్చటిస్తున్నారు అంతా కూడా. ఎందుకంటే దొంగతనానికి సంబంధించిన దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటాము అని వస్తే ఆ జడ్జి అసలు ఎలా ఒప్పుకున్నారు? ఆయన మీద ఏమన్నా ఒత్తిళ్ళు ఉండటం వల్ల లోక్ అదాలత్లో దాన్ని రాజీ చేసుకోవడానికి ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా ఆమ్యా అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు? నేను మాట్లాడుతున్న మాట కాదు. మరి న్యాయంగా అయితే అక్కడ లోక్ అదాలత్లో రాజీకి ఒప్పుకోకూడదు కదా జడ్జి, ఎందుకు ఒప్పుకున్నారు? దాని మీద విచారణ జరగాలి అని చెప్పేసి కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా దీని మీద పిల్ వేస్తారా అని చెప్పేసి చూడాలి మనం. ఏం జరుగుతుందో దీని మీద. అంటే ఇప్పుడు నేను ఆ ఎలిగేషన్ చేశాను కాబట్టి, ఆ జడ్జి మీద ఎలిగేషన్ చేశాను కాబట్టి నా మీద న్యాయపరమైన ఎవరైనా చర్యలు తీసుకుంటారా ఏమో అని నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కానీ ఇది మాత్రం బయట నుంచి వినిపిస్తున్న మాట. ఆ రోజు విజిలెన్స్ విచారణకి సంబంధించి ఏదైతే వాళ్ళు విజిలెన్స్ అధికారులు పరకామణి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు, అంటే టీటీడీ వాళ్ళు, ఈ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్, అలాగే నిందితుడు రవికుమార్, వీళ్ళంతా వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. దాని మీద ఇప్పుడు అంతా కూడా బయట వినిపిస్తున్న మాట అదే, దొంగతనానికి సంబంధించిన దాంట్లో రాజీ ఎట్లా చేసుకుంటారు అని చెప్పేసి. రాజీ జరగకూడదు కదా, దాని మీద విచారణ జరగాలి, ఆ జడ్జి ఎలా ఇచ్చారో ఆ తీర్పు అని చెప్పేసి ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.